సోషల్ మీడియాలో ఎప్పుడూ సినీ సెలబ్రిటీలకు సంబంధించిన విషయాలు మాత్రమే కాదు. చూసుకున్నట్లయితే ఈ మధ్య కాలంలో గనక ట్రెండ్‌ని గనక గమనించినట్లయితే సోషల్ మీడియాలో రాజకీయవేత్తలకు సంబంధించిన కొన్ని ఆసక్తికరమైన విషయాలు, అందులోనూ ప్రముఖ రాజకీయవేత్తలుగా గుర్తింపు సంపాదించుకుంటూ లైమ్‌లైట్‌లోనూ కనిపిస్తూ తమకంటూ ఒక ప్రత్యేకతని రాజకీయ రంగంలో చాటుకున్న వాళ్ళకి సంబంధించిన ఎన్నో విషయాలు నెట్టింట్లో ఆసక్తికరంగా మారుతూ వచ్చాయి. అలా చెప్పుకుంటూ పోతే రాజకీయవేత్తగా మనలందరినీ అలరించిన ప్రముఖ రాజకీయ నాయకుడు, ప్రస్తుతానికి బీఆర్ఎస్ పార్టీ అధ్యక్ష అధినేతగా ఉన్న ఎమ్మెల్యే అయిన కేటీఆర్ గారు, కల్వకుంట్ల తారక రామారావు గారు. ఈ పేరుకి కూడా పరిచయం అవసరం లేదు అంటారు. ఇటు సినిమా ఇండస్ట్రీలోని సినీ సెలబ్రిటీలతో సన్నిహితంగా ఉండడం మాత్రమే కాదు, ప్రముఖంగా చెప్పుకోవాలంటే ప్రముఖ రాజకీయవేత్తగా ఒకప్పుడు మన తెలంగాణ రాష్ట్రానికి దాదాపు 10 ఏళ్లుగా పరిపాలించిన ఒకప్పటి ముఖ్యమంత్రి అయిన కేసీఆర్ గారి కొడుకుగా తనకంటూ రాజకీయాల్లో ప్రత్యేకమైన గుర్తింపుని, ముద్రని సంపాదించుకున్నారు. ఐటీ శాఖ మంత్రిగా, పంచాయతీరాజ్ శాఖ మంత్రిగా వివిధ రకాల పోర్ట్ఫోలియోస్ ని సక్సెస్ఫుల్ గా హ్యాండిల్ చేసిన కేటీఆర్ గారికి సంబంధించిన ఎన్నో రకరకాల విషయాలు నెట్టింట్లో ఆసక్తికరంగా మారాయి. అంతెందుకు, కొన్ని సందర్భాల్లో ఆయన మన సినీ సెలబ్రిటీలతో కలిసి కనిపించిన సందర్భాలు ఉన్నాయి. అందులోనూ కొన్ని సినిమాల్లో హీరో పోషించిన పాత్రలు మన కేటీఆర్ గారిని ఎంత ఇన్స్పైర్ చేసి ఆ సినిమాల గురించి ఆయనే స్వయంగా ఇంటర్వ్యూలో మాట్లాడిన నేపథ్యం మనందరికీ తెలిసిందే. అలా ఇటు లైమ్ లైట్ లో కనిపిస్తూ, అటు రాజకీయ చాలా యాక్టివ్ గా కనిపిస్తూ అందరి దృష్టిని ఆకట్టుకుంటున్న కేటీఆర్ గారికి సంబంధించిన ఆసక్తికర విషయాల్లో ఈ రోజు మీకు తెలియని ఒక ఆశ్చర్యకరమైన విషయం. అదేంటయ్యా అంటే, కేసీఆర్ గారి మనవడు, కేటీఆర్ గారి కొడుకు అయిన హిమాంశు ఏం చేస్తున్నాడో తెలిస్తే మనందరం ఆశ్చర్యపోవలసిందే. ఇక ఆ వివరాల్లోకి వెళ్తే, కేటీఆర్ గారి వ్యక్తిగత జీవితాన్ని గమనిస్తే ఆయన భార్య, ఒక కొడుకు, కూతురు ఉన్నారు. భార్య పేరు శైలిమారావు, కూతురు పేరు అలేఖ్యారావు, కొడుకు పేరు హిమాంశురావు. కేటీఆర్ గారు పలు సందర్భాల్లో తన కొడుకు సంబంధించిన ఎన్నో విషయాన్ని ఎమోషనల్ గా పోస్ట్ చేస్తూ వస్తూనే ఉన్నారు. మరి అలాంటి కేటీఆర్ గారి కొడుకు అయిన హిమాంశు ఏం చేస్తున్నాడో తెలిస్తే ఆశ్చర్యపోవలసిందే. ఇక ఆ వివరాల్లోకి వెళ్తే, హైదరాబాద్ లోని ప్రముఖ ఇంటర్నేషనల్ స్కూల్లో ఒకటైన ఆక్రిడ్జ్ ఇంటర్నేషనల్ స్కూల్లో స్కూలింగ్ నుంచి 10+2 వరకు, అంటే ఇంటర్మీడియట్ వరకు హైదరాబాద్ లోనే చదువుకున్నాడు హిమాంశు. ఇకపోతే హిమాంశు చిన్నప్పటి నుంచి చాలా యాక్టివ్ గా ఉండేవాడట. చదువులో చాలా చురుకుగా ఉంటూ ఎక్స్ట్రా కరిక్యులర్ యాక్టివిటీస్ లో కూడా పాల్గొంటూ ఉండేవాడట. ఇలాంటి నేపథ్యంలోనే ఆక్రిడ్జ్ ఇంటర్నేషనల్ స్కూల్లో +2 చదివే రోజుల్లోనే ఎన్డీటీవీ కండక్ట్ చేసిన ఓ క్యాంపెయిన్, బెహతర్ ఇండియా అనే ఓ నేషనల్ అవార్డ్ క్యాంపెయిన్ లో పాల్గొని నేషనల్ అవార్డు విన్నర్ గా నిలిచాడు. తన స్కూల్లోనూ తన చుట్టుపక్కల పరిసరాల్లో కండక్ట్ చేసిన వేస్ట్ తో రీసైక్లింగ్ మెటీరియల్ ని క్రియేట్ చేయడం జరిగింది. అలా ఎన్నో ఇలాంటి రకరకాల కార్యక్రమాల్లో పాల్గొంటూ తనకున్న టాలెంట్ తో అందరినీ ఆశ్చర్యానికి గురి చేసేవాడు. అలా గోల్డ్ మెడల్ ని కూడా అందుకున్నాడు. ఇదిలా ఉంటే, ఇక డిగ్రీ చదవడం కోసం అమెరికాకి వెళ్లి అమెరికాలోని కేనిజ్ మెయిన్ యూనివర్సిటీలో బీబీఏ విత్ ఏఐ స్కిల్స్ తో నేర్చుకుంటున్నాడు. ఓ పక్క బిజినెస్ అడ్మినిస్ట్రేషన్, మరోపక్క లేటెస్ట్ ఐటీ స్కిల్ అయిన ఏఐలో కూడా ట్రైనింగ్ తీసుకుంటూ తన కొత్త ఇన్నోవేటివ్ థాట్స్ తో ఏఐని యూజ్ చేసి ఎన్నో ఇన్నోవేషన్స్ ని క్రియేట్ చేయాలన్నది హిమాంశు కోరిక. ఇదిలా ఉంటే, హిమాంశులో ఇంకొక చెప్పుకోదగ్గ టాలెంట్ ఏంటంటే, ఇతడు మంచి సింగర్ కూడా. అవునండి, వినడానికి ఆశ్చర్యంగా ఉంది, కానీ నేను చెప్పేదే అక్షరాల నిజం. స్వయంగా తానే తన తండ్రి కేటీఆర్ కోసం తన తండ్రి పుట్టినరోజుకి ఓ గిఫ్ట్ ఇవ్వాలని యానిమల్స్ సినిమాలోని ఒక పాటని పాడి ఆ పాటని రికార్డ్ చేయడం మాత్రమే కాదు, తన తండ్రికి బర్త్డే గిఫ్ట్ గా ఆ సాంగ్ ని రిలీజ్ చేయడం జరిగింది. బయటికి వచ్చిన ఈ సాంగ్ వింటున్న ప్రతి ఒక్కరూ హిమాంశు గొంతుకి అందరూ నోరెళ్లబెడుతున్నారు. నిజంగా ఓ ప్రొఫెషనల్ సింగర్ పాడినట్టుగానే ఉంది అనడం. పైగా కేటీఆర్ గారు కూడా తన కొడుకు పాడిన పాటను వింటూ ఎంతో ఎమోషనల్ అయిపోతూ, చాలా గొప్పగా పాడాడు, ఎంతో బాగుంది, చిన్నప్పటి నుంచి చూసుకుంటూ పోతే హిమాంశు ఎంత పెద్దవాడైపోతున్నాడో అంటూ తండ్రిగా ఎమోషనల్ అయినవైన. అలా తన తండ్రి బర్త్డే గిఫ్ట్ కోసం అతను పాడిన పాట ఇప్పుడు సోషల్ మీడియా కథనాల ద్వారా వెలుగులోకి వచ్చి ప్రతి ఒక్కరూ కేసీఆర్ గారి మనవడు అంటూ కేటీఆర్ గారి కొడుకు హిమాంశులో ఉన్న టాలెంట్ ని మెచ్చుకుంటున్న వాళ్ళే. అలా తాత, తండ్రి ఇద్దరు ప్రముఖ రాజకీయవేత్తలుగా తెలంగాణ రాష్ట్రంలోనూ దేశవ్యాప్తంగానూ గుర్తింపు సంపాదించుకున్న వాళ్ళైతే, మరి వారి వారసుడు 3వ తరం అయిన కేటీఆర్ కొడుకు అయిన హిమాంశు కూడా తనకంటూ ఓ ప్రత్యేకతని సంపాదించుకున్నాడు. ఓ పక్క బీబీఏ చదువుతూ ఐటీ స్కిల్స్ లో తన కొత్త ఇన్నోవేషన్స్ ని తీసుకురావాలి అని ప్రయత్నిస్తూనే, మరోపక్క సింగర్ గా తన టాలెంట్ ని అందరికీ పరిచయం చేయడం జరిగింది. ఎప్పుడైతే కేటీఆర్ కొడుకు హిమాంశు పాడిన పాట సోషల్ మీడియా కథనాల ద్వారా వెలుగులోకి రావడం జరిగిందో, ప్రతి ఒక్కరూ హిమాంశు గురించి మాట్లాడుకుంటున్న వాళ్ళే.
అదండి అసలు సంగతి. ఎప్పుడూ సినీ సెలబ్రిటీల సంగతులు మాత్రమే కాదు, ఇలా రాజకీయంగా పలుకుబడి సంపాదించుకొని మనందరికీ సుపరిచితులుగా మిగిలిన, ముఖ్యంగా ఒకప్పుడు తెలంగాణ రాష్ట్రానికి ఐటీ శాఖ మంత్రిగా మరియు పంచాయతీరాజ్ శాఖ మంత్రిగా ఎన్నో రకరకాల పోర్ట్ఫోలియోస్ ని హ్యాండిల్ చేసి ఎంతో ఇన్స్పిరేషన్ గా ఉన్న కేటీఆర్ కొడుక్కి సంబంధించిన ఈ విషయం ఇప్పుడు నెట్టింట్లో తెగ వైరల్ అవుతోంది. వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని వీడియోస్ కోసం పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని నొక్కడం మాత్రం మర్చిపోకండి.